నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. అదనపు కట్నం కోసమే చంపారని మృతురాలి బంధువుల ఆందోళన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన, పలు వివాహాలకు హాజరు. నకిలీ ఆసుపత్రులపైన ఆకస్మికంగా దాడులు చేసిన డిఎంహెచ్ఓ, పలు నకిలీ ఆసుపత్రులు సీజ్. అకాల వర్షానికి తడిసి ముద్దైన వరిధాన్యం, ఆవేదనలో రైతన్న. బేషరతుగా కడతా లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. భారతదేశానికి కంప్యూటర్ టెక్నాలజీని తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంగడి బజార్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్లు మాట్లాడుతూ భారతదేశానికి నూతన టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని, కాంగ్రెస్ హయాంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించింది రాజీవ్ గాంధీ హయాంలో. అట్లానే పట్టణాలతో పాటుగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచనతోటి గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్రం నుంచి నేరుగా నిధులను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి గ్రామాలను అభివృద్ధికి తోడ్పడినటువంటి రాజీవ్ గాంధీ గారు మన మధ్య లేకపోవడం ఈ దేశానికి తీవ్రమైనటువంటి నష్టంగా భావిస్తూ ఉన్నాం. వీటిని కూడా రాజీవ్ గాంధీ గారి ప్రవేశపెట్టడము, అనేక మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడము, ఇవాళ మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లు కూడా రాజీవ్ గాంధీ గారే ప్రవేశపెట్టి ఇవాళ అనేక రకాల రంగాలలో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి గొప్ప మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజీవ్ గాంధీ గారు ఆశయాలు దేనికోసం అయితే ఆయన శ్రమించిండో, దేనికోసం అయితే ఆయన తపన ఉండేనో, ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అభివృద్ధి పథకం తీసుకుపోతుంది. దేశ అభివృద్ధికి వెన్నెముకలాగా పనిచేశారు ఆయన. దేశ అభివృద్ధికి పట్టణాలతో పాటు గ్రామాలు పట్టుకొమ్మలు అని చెప్పేసి భావించిన రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీతో పాటు ఈరోజు భారతదేశం సాంకేతిక పరంగా కూడా అభివృద్ధికి తీసుకుపోవడానికి ఐటీ రంగం ప్రపంచంలోనే మన భారతదేశం ఈ స్థాయిలో ఉండడానికి ఒక మూల స్తంభం రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఆయన ఆశయ సాధనలో ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధనలు ముందుకు తీసుకుపోతూ ఆయన భారతదేశాన్ని అన్ని దేశాల సరసన నిలబెట్టడానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేసిన వ్యక్తి. ఈరోజు మనం మొబైల్ వాడుతున్నామంటే దానికి కర్త కర్మ అప్పటి రాజీవ్ గాంధీ గారే. ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పుడే దేశంలో ఒక చరిత్రాత్మకంగా ఉండేవి. కాబట్టి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు నివాళులర్పించి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు మీద రాజీవ్ వికాస్ అని నిరుద్యోగులకు 5 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి ఎవరు కూడా నిరుద్యోగులు ఉండద్దు, వారు ఆర్థికంగా ఎదగాలి, వారి ఆర్థిక ఎదుగుదలనే దేశానికి గొప్పదని మంచి ఆలోచనతో ఇక్కడ లేని విధంగా రేవంత్ అన్న గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రోజు ప్రతి వార్డులో 30 నుండి 40 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన రేవంత్ అన్నకు, మహేష్ అన్నకు మంచి కార్యక్రమాలను చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వము, పేదల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన వివాహ శుభకార్యాలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వేల్పూర్, ఆర్మూర్, బాల్కొండ, కమర్పల్లి, భీమ్గల్ మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.
ప్రశాంత్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని వడ్డర కాలనీలో మహిళ అనుమానాస్పద మృతితో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరకట్నం కోసమే తమ కూతుర్ని చంపేశారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తత నెలకొనడంతో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం 8 సంవత్సరాల క్రితం తొలికొండ గ్రామానికి చెందిన పూజాకు ఆర్మూర్ పట్టణంలోని వడ్డర కాలనీకి చెందిన సాయిలతో వివాహం జరిగింది. గత కొంతకాలంగా అదనపు కట్నం తేవాలని భర్త సాయిలు, అత్త నరసవ్వ, మరదలు శైలజ, మరిది అశోకులు వేధింపులకు పాల్పడేవారని గత రాత్రి భర్త సాయిలు దుబాయ్ నుండి ఫోన్ చేసి భార్య పూజను చంపేయాలని తల్లిదండ్రులకు చెప్పారని బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి పూజను తీవ్రంగా కొట్టడంతో మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అత్తామామలను గదిలో ఉంచడంతో మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిటికీలను, తలుపులను పగులగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ సత్యనారాయణ గౌడ్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఏరుకు పిల్లవాడికి తులం ఉంగరం పెట్టిన నా బిడ్డ పతాను ఉంగరం అది ఏపీయకుంటే నేను చేపించు నా ఆడొచ్చినాకట ఇవన్నీ పెట్టిన మళ్ళా నా అల్లుడు 4 లక్షల రూపాయలు ఇచ్చింది. నెల రోజులు ఉన్నాయని అత్త రాలేదు. తల్లితోని తన బిడ్డతోని తల్లితోని ఓని దొరకు వచ్చిందో తాళం వేసుకొని పన్నది. 6 ఏళ్ళ దినమాయే తాళం వేసుకొని పన్నది. ఒంటలు వస్తే లోపల ముక్కున్న కుక్కల పోసింది. కుక్కల పోయి మన్న తాళం అది గిడ్డ పరతో లేపిండ్రు చూసిన లేపి చంపేసిండ్రు నా బిడ్డని. ఏడగాని రాకుండా అయ్యా మీకు మేము లేని చెప్పారు. దాని బిడ్డే అది, దాని కొడుకు ముగ్గురు చంపేసి, దాని కొడుకు దాని బిడ్డే అది. చిన్న కొడుకు అల్లుడు లేడు, దేశంలో ఉన్నాడు. అల్లుడు మంచిగా భార్య భర్తలు అప్పుడు చనిపోయినాక దాఖలా తీసుకోబోతే ఏం చేయాలని అప్పుడు ఇంటికి వచ్చేసినాక అందరు వచ్చిండ్రు. వచ్చినాక అప్పుడు ఏడ్చిండ్రు. ఇంట్లో తొలకపోయినాక ఏడ్చిండ్రు. మా డాడీ దుబాయ్ పోయింది. డాడీకి ఉంగరం పెట్టినాము. అయినా పెళ్ళైన తర్వాత 1 నెల రోజులు కూడా వాళ్ళు మంచిగా లేరు. ఎప్పుడు గొడవలు చేసిండ్రు. మేమే వరకట్నం కూడా ఇచ్చిన 5 లక్షలు బంగారం పెట్టింది కాక మళ్ళా పైసలు లేపని మళ్ళా బాధ పెట్టాము. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చౌల్ సందీప్తో పాటు ఈసీ మెంబర్ చేతన్ను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అన్వేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నకిలీ ఆసుపత్రులపై మంగళవారం రాత్రి డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులను పోలీసులకు అప్పగించారు. వారి నుండి వైద్య పరికరాలు, నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, కోల్కతా నుండి వచ్చి ఆర్మూర్ ప్రాంతంలో ఆసుపత్రులు నడుపుతున్నారని, కనీసం ఇంటర్ విద్యార్హత లేనివారు డాక్టర్ అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహించారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
ఆర్మూర్ పట్టణంలో నకిలీ మందులను వైద్య పరికరాలను పట్టుకోవడంతో పాటు 4 ఆసుపత్రులను సీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ దాడుల్లో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, మెడికల్ సర్వేయర్లు డాక్టర్ నాగరాజు, సాయన్న, ఎస్ఐ రమేష్, సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, వైద్యశాఖ అధికారులు, పోలీసులు తదితరులున్నారు. ఈరోజు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా 4 క్లినిక్లను కూడా మేము వాళ్ళను అన్క్వాలిఫైడ్ పర్సన్స్ వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించి వాటిని ఇమ్మీడియట్గా మనము సీజ్ చేయడం జరిగినది. మాకు సర్వేలన్నీ కూడా గత 20 రోజుల నుంచి కూడా మాకు మన జిల్లా వైద్యాధికారి తరపు నుంచి మన డిప్యూటీ డిఎంహెచ్ఓస్, ప్రోగ్రామ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా తనిఖీలు వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వేలో కూడా అన్రిజిస్టర్డ్ సెంటర్స్ అన్ని కూడా ఉన్నాయి అని చెప్పేసి మాకు దృష్టిలోకి వచ్చినది. రిపోర్ట్ ఇంకో 2 days లో రిపోర్ట్ మనకు ఫైనల్ రిపోర్ట్ రాగానే కూడా వాళ్ళందరి కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. అన్రిజిస్టర్డ్ ఫెసిలిటీస్ ఆ రకంగా ఉంటుంది. తర్వాత అన్క్వాలిఫైడ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం చేయకూడదు. ప్రజల ప్రాణాలతో ఎట్లాంటి విధంగా వాళ్ళు చెలగాట మాడకూడదు. దానివల్ల వాళ్ళకి చాలా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. తర్వాత మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, మోర్టాలిటీ ఎక్కువగా ఉంటుంది, అన్నెసెసరీ డిలే ఉంటుంది. వాళ్ళకి సరైన వైద్యం దగ్గరికి వెళ్లకుండా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ అంటే అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకు డిలే జరుగుతుంది. దానివల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం అనేది ఉంటది. ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాడేటి అన్ని కూడా స్టిరాయిడ్స్ అయితేనేమి, ఇంకా కొన్ని వీళ్ళు ఫైల్స్ అని చెప్పి ఆపరేషన్స్ చేస్తున్నారు. ఫిస్టులాస్ కి, ఫైల్స్ కి రకరకాల ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. అవి చాలా వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా అయినాయి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఫైల్స్ గురించి వాళ్ళు ఏమంటారు, మోటు పద్ధతిలో అన్ని ట్రీట్మెంట్లు అన్ని ఇస్తున్నారు. చర్మంని కత్తిరించి కాల్చి దానికి ఇంకా రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చి ఆ స్పింక్టర్ అనేది పాడైపోయి వాళ్ళకి ఫీకల్ ఇన్కాంటినెన్స్ ఇట్లాంటి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ తోని కూడా వాళ్ళు ఒక 2-3 పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే నా దృష్టిలోకి రావడం జరిగింది. సో దానివల్ల ఈ రోజు అక్కడ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఈ 4 ఆసుపత్రులను కూడా ఈ రోజుకి మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే కంటిన్యూ అవుతాయి. ఎవరైతే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఏదైతే ఉంటారో ఇట్లాంటి ఏం చర్యలు చేయకూడదు, ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, వాళ్ళు ఇంకేదైనా బిజినెస్ చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అకాల వర్షాలకు 6 కాలం కష్టపడి రైతులు పండించిన పంట నష్టపోవాల్సి వస్తుందని, అధికారులు సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని రైతు కూలీ సంఘం నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దోబిగఢ్ ప్రాంతంలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుందని, జిల్లా కలెక్టర్ స్వయాన త్వరగతిన వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పినా స్థానిక సొసైటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించి కొనుగోలులో జాప్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ఎటువంటి కడతా లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, లేదంటే రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి రాస్తా రోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులున్నారు. పోసిన తర్వాత కూడా ఈ వచ్చినటువంటి వరి మొత్తం కూడా ధాన్యం అంతా కూడా నీటి పాలైతా ఉంది. దాదాపు 1 నెల రోజులు అయితా ఉంది. 1 నెల రోజుల నుంచి ఇప్పటికీ 4 సార్లు అధికారులకి, కలెక్టర్ కి, ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ అధికారులకి, సెక్రటరీకి, చైర్మన్ కి, ఆర్డీఓకి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా 1 నెల రోజుల నుంచి వడ్లు కాకపోవడం ఇది చాలా దుర్మార్గం. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం. ప్రభుత్వం కావాలని చెప్పేసి రైతుల వడ్లు కాంట కొనుగోలు చేయకపోవడం, హమాలీలు లేరని, లారీలు లేరని ఈ రకంగా కాలయాపన చేయడంతో ఈ రోజు వడ్లన్నీ కూడా రోడ్డుకాడికి వచ్చినటువంటి బుక్క గుంజుకున్నట్టు ఇవాళ వడ్లన్నీ కూడా రోడ్డు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఎవరైతే లారీలు లోడ్ అయిన తర్వాత కూడా అక్కడ రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేయకపోతే ఆ రైస్ మిల్ యజమానుల మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి, లారీలు ఉంటే సంచులు లేవు, సంచులు ఉంటే లారీలు లేవు, లారీలు సంచులు ఉంటే 2 ఉంటే ఏమవుతుందంటే అమాలి వాళ్ళు జోకేటోళ్ళు లేరని ఇలా ప్రభుత్వము ఈ రకంగా వ్యవహరిస్తున్నది. తడిసినటువంటి ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇలా సంచులు దాదాపుగా ఒక 2-3 లోడ్ల సంచులు తడిసిపోయినాయి. అవి కాంటా చేసినటువంటి వడ్లు ఊడుకున్నాయి. వీటిని అన్ని తక్షణమే తీసుకుపోయి ఆఫీసులలో వేసుకోవాలని నేను తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాము. మాక్లూర్ మండలం గొట్టిముక్కుల గ్రామంలో ఏసీపీ అధికారులు దాడి చేశారు. గొట్టిముక్కుల గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగమోహన్ 18,000 లంచం తీసుకుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ ఖాళీ స్థలం ఆన్లైన్లో నమోదు విషయంలో లంచం తీసుకుంటుండగా గ్రామ పంచాయతీలో ఈరోజు కార్యదర్శి గంగమోహన్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రాజేందర్ తన వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని ఆన్లైన్లో నమోదు చేయమని కార్యదర్శి గంగమోహన్కు 2 నెలల నుంచి అడిగినా స్పందించకుండా
కాలయాపన చేసినట్లు బాధితుడు వాపోయాడు. ఆన్లైన్లో నమోదు చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేస్తే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్యదర్శితో 18,000 రూపాయలకు బేరం కుదరడంతో ఈరోజు డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యదర్శి మోహన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ శేఖర్ గౌడ్ తెలిపారు. తన పేరు మీద కావాలని తన సెక్రటరీని కలవడం జరిగింది. అతని సెక్రటరీ కొంచెం మనకు లంచం అనేది కొంచెం అడిగిండు. రిక్వెస్ట్ చేసిన తర్వాత తక్కువ తీసుకోరు సార్ అన్నాడు. అయినా అయినకుండా అయినా కంపల్సరీ ఇవ్వాల్సిందే, లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా మా పెద్దాన్ని కొంచెం బాగా ఇబ్బంది పెట్టిండు. ఇక మా పెద్దాన్ని ఏం చేసిండు, సరే ఇస్తా సార్ అని చెప్పేసి పొద్దున్న పైసలు తీసుకొని వచ్చిన తర్వాత ఏసీబీ వాళ్ళని కూడా ఇన్ఫామ్ చేసిండు. ఈరోజు పొద్దున్న ఇస్తాం, మీరు రండి సార్, పట్టేయండి సార్ అని చెప్పేసి దాని పట్టేసుకోరు. ఈరోజు 25,000 అడిగిండు. 25,000 కొంచెం మళ్ళీ 18,000 వచ్చింది. పేరు రాజేందరి గుట్ముకుల. భూమి గురించి పోయిన సెక్రటరీ తాడు, ఇది ఎక్కియాల ఆన్లైన్లో నా పేరు లేదు. పోతే 25,000 అడినాడు ముందు. మరేమన్నా తగ్గిస్తారా అంటే 18,000 తీసుకుని వేరే వాళ్ళతో తెలుసుకొని పోయినా ఒక్కొనే పోయినా ఓలా మిల్స్కపోయి. మాక్లూర్ మండల్ గుట్ముక్కల గ్రామంలో రాజేందర్ అనే ఫిర్యాదుదారుడు వివరాల మేరకు ఇంటికి సంబంధించిన ఇంటి నంబర్ కావాలని అసెస్మెంట్ నంబర్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయిన దాన్ని బట్టి 1 వీక్ నుంచి తిరుగుతా ఉన్నాడు. అసెస్మెంట్ నంబర్ కానీ ఇంటి నంబర్ కావాలంటే దాదాపు 20,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అతను ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని కాంటాక్ట్ అయ్యారు. విచారించి చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది నిజమని తెలిసింది. ఎప్పుడైతే అతను డబ్బులతో ఇవ్వడం జరిగిందో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 18,000 20,000 డిమాండ్ చేశాడు. 2,000 తగ్గించాడు. 18,000 అతను ఈ రోజు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఆ సెక్రటరీని గంగా మోహన్ అతని పేరు. ఇతను దాదాపు 2022 నుంచి కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇతని పైన ఫిర్యాదులు రావడం జరిగింది. ద్వారా ఈ రోజు రెడ్ హ్యాండర్ పట్టుకున్న దాని ప్రకారం మేము అతని నాంపల్లి కోర్టుకు రేపు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. బుధవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ స్పందించి ప్రధాన ఏరియాల్లో నీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీఓస్ యూనిట్ కార్యాలయంలో అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో యూనిట్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యోగుల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పెండింగ్లో ఉన్న సమస్యలపై ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం జరిగిందన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన జరిగే వరకు టీఎన్జీఓస్ వెంటే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కార్యదర్శి విశాల్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అతిక్, జాయింట్ సెక్రటరీ జాఫర్, కోశాధికారి దినేష్ బాబు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని దోపిగాడ్లో రోడ్డుపై ఆరవేసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు సరైన సమయంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని, ఎటువంటి కడతా లేకుండా తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్మూర్ సొసైటీ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, అధికారులు స్పందించి సొసైటీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే రైతులంతా కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మరి ఇప్పుడు నెల రోజులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు లింపిర్రు, కాంట చేసిర్రు, సంచులు లింపినాం, కాయదలు కప్పినాం, పెద్ద ఆనవాటది మొత్తం తడిచిపోయినాయి. ఇప్పుడు వీటిని మేము ఏం చేయాలా? ఇప్పుడు ఆ లేపమంటారు. ఆ లేపకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆడ కాంట 4 కిలోలు 5 కిలోలు కట్ చేస్తారు. ఆ కట్ చేసినప్పుడు మేమే లాస్ కదా, అలా అయితే లాస్ గారు కదా. మాకు అవి కట్ కాకుండా ఇవి అన్నీ మొత్తం లేపాలి. మొన్న కలెక్టర్ వచ్చి మెయిన్ రోడ్కు మొత్తం లేపేమని చెప్పింది. 2వ నెల లేపేమన్నది. లేకుంటే మిమ్మల్ని తీసేస్తున్నది. కలెక్టర్ మాట సుఖించలేరు. మీరు నిజామాబాద్ నుంచి 2 పంపించింది, గ్రామం 2 వచ్చారు. వాళ్ళు సుఖ ఏం పట్టించుకోలేదు. సంచికి 6 కిలోలు 7 కిలోలు కటింగ్ చేస్తేనే మేము తీసుకుంటాము, లేకుండా తీసుకోమని వాళ్ళు అంటున్నారు.
మా పరిస్థితి ఏంది? ఒక కుంటాలకు 15 కిలోల కటింగ్ పోతే రైతు పరిస్థితి ఏంది? కౌలు రైతుల పరిస్థితి ఏంది? వీళ్ళు చెప్పాలా. 4 సార్లు ధర్నా చేసినాము. కలెక్టర్ చెప్పిపోయిండు, పట్టించుకోలేదు. సొసైటీ సెక్రటరీ పట్టించుకోలేడు. కలెక్టర్ చెప్పిపోయిన తెల్లారి మేము మళ్ళీ ధర్నా చేసినాము. మొత్తం నిజామాబాద్ బైపాస్ రోడ్ రస్తా వేస్తే ఆర్డీఓ వచ్చిండు, ఎంఓ వచ్చి చెప్పిపోయిండు. 2 రోజుల లోపట్ల లోడ్లు లేపోలా బోధనకించి నిజామాబాద్ ఎక్కడ ఉంటే అక్కడికి అమలులో తెప్పిస్తున్నాము. సన్నపాట్లను వెంటనే లేపు తరగస్తుంది లేపేయాలని చెప్పిండు. దొడ్డలను కూడా లేపమని చెప్పారు. 3 దినాల ఉండద్దని చెప్పగా కూడా తెల్లారి ఏమన్నారు, ఏం బస్తాలు లేవు అని చెప్పేసి 2 రోజులు ఆపేసారు. వీళ్ళ నిర్లక్ష్యం ఎటువంటిది అంటే బస్తాలు ఉన్నాయో లేవో కూడా వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, మొత్తం 40-50 లోడ్ల మాలు ఉన్నది. దీనికి ఒక్కరు కూడా సెక్యూరిటీ లేరు. అటు మహిళా గ్రూపు ఇటు సొసైటీ 2 నడిచినాయి. మహిళా గ్రూపులు ఎంత లేపారు. అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశారు, మహిళా గ్రూపులను ఇక్కడ లేపించేసి అక్కడ కాలేజ్ గ్రౌండ్ దగ్గర లేపించారు. వాళ్ళు వెంట లేపుతారు, ఇటు లేపుతలేరు. వీళ్ళ కాంపిటీషన్ వస్తుందని చెప్పేసి ఇళ్ళ నుంచి లేపారు. అదే ఈ మహిళా గ్రూప్ ఇక్కడ ఉంటేనా ఇప్పటి వరకు ఉండకపోతుండే, ఎప్పుడో అన్ని లేచిపోతుండే. జగన్పల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల రైతులకు ఎంతో నష్టం వాటిల్లింది. కొందరు రైతులు ఇప్పటికే వారి అమ్మకాలు చేపట్టిన ప్రాథమిక సహకార సంఘాల నిర్లక్ష్యం కారణంగా రోడ్లపై ఉండడంతో ఉదయం కురిసిన వర్షానికి తడిసి ముద్దై వరి ధాన్యం కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడి ఇబ్బందులు తలెత్తాయి. అకాల వర్షం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. అదనపు కట్నం కోసమే చంపారని మృతురాలి బంధువుల ఆందోళన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. పలు వివాహాలకు హాజరు. నకిలీ ఆసుపత్రులపైన ఆకస్మికంగా దాడులు చేసిన డిఎంహెచ్ఓ. పలు నకిలీ ఆసుపత్రులు సీజ్. అకాల వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం. ఆవేదనలో రైతన్న. బేషరతుగా కడతా లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.